హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూన్ 1 డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. మార్నింగ్ 6కి లేచానండి. మా వారి కోసం అరికెల అన్నం గ్యాస్ మీద పెట్టాను. రోజు మార్నింగ్ లీటర్ పాలు తీసుకుంటానండి. నేను ఒక్కదాన్నే మా ఇంట్లో టీ తాగేది. అందుకని నా ఒక్కదాని కోసమే టీ పెట్టుకుంటున్నానండి. టీ కోసం పాలు గ్యాస్ స్టవ్ మీద పెట్టాను కదండి. ఇప్పుడు టీ పొడి వేద్దాం. ఒక స్పూన్ పంచదార వేసుకుంటాం. పంచదార అయితే ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి. అసలు వేసుకోకపోయినా పర్వాలేదని నా ఫీలింగ్. కాకపోతే చప్పగా తాగలేం కదండి, అందుకనే పంచదార ఒక స్పూన్ వేస్తానండి. మా వారు మార్నింగ్ ఆకుకూర తీసుకొచ్చారండి. ఈరోజు ఆకుకూర చేయమని. ఆకుకూర మొత్తం నీట్గా పురుగులు ఏమన్నా ఉంటాయేమో అని చూసుకొని నీట్గా వలుచుకుంటున్నానండి. ఈ ఆకుకూరని చిర్రాకు అంటారండి. మీ సైడు ఈ ఆకుని ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. మేము ఒకప్పుడు విజయనగరంలో ఉండేవాళ్ళమండి. అక్కడ ఆకుకూర చిర్రాకు అంటే అసలు ఎవరికి తెలిసే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మొండి శనగలు, అలసందలు నట్స్ తీసుకున్నామండి. ఆకుకూర పప్పుకైతే పప్పు నానబెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని నీళ్లు పోసుకొని ఆకుకూర నీట్గా కడుక్కొని పప్పులో వేస్తున్నానండి. నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇసుక మట్టి ఉంటుంది కదా, మళ్ళా తినేటప్పుడు మనకి ఇసుకగా అలాగా లేకుండా ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలండి. చేసుకొని తర్వాత పచ్చిమిర్చి, పసుపు, టమాటాలు, ఒక ఉల్లిపాయ సగము వేసుకొని, చింతపండు అవన్నీ వేసుకొని, ఒక స్పూన్ నూనె వేసుకొని, తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఉడికిపోయాక తర్వాత తిప్పుకోవచ్చు. నేనైతే ఆకుకూర పప్పులోకి అరటికాయ ఫ్రై నంచుకునేదానికి బాగుంటుందని అరటికాయ ఫ్రై చేయమన్నారు మా వారు. అందుకని అరటికాయ కట్ చేసుకుంటున్నానండి. అది కాకుండా మా పెద్ద పాపకు కూడా అరటికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. అందుకని చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటుంది పాప. పింక్ సాల్ట్ వాడతానండి నేను ఎక్కువగా. అంటే కంటిన్యూస్గా అదే వాడతానని కాదు, కానీ దాన్ని వాడడం వల్ల షుగరు, బీపీ ఉండే వాళ్ళకి మంచిదండి. అయోడిన్ % అనేది చాలా తక్కువ ఉంటుందంట కదండి. ఫ్రైకి పోపు పెట్టుకుంటున్నానండి. పోపులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, కరివేపాకు, పోపు వేసుకొని మళ్ళీ వచ్చి తెల్లగడ్డ కూడా చితగ్గొట్టి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్రైలోకి. అరటికాయ ఫ్రై చేసుకుంటా ఉన్నాను. మీరేం చేసుకున్నారండి మీ లంచ్లోకి? తప్పకుండా కామెంట్ చేయండి. అరటికాయలోకి అయితే పసుపు, ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చినాక లాస్ట్లో కారం యాడ్ చేసుకోవాలి. మా పాపకైతే, పెద్ద పాపకైతే అరటికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. నాకు 2 పాపలండి. చిన్న పాపకి ఇష్టమేను, కానీ తను అంత ఇష్టంగా తినదండి ఫ్రై కర్రీస్. కానీ మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదండి అరటికాయలో. నేను కనీసం వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా చేస్తానండి. అరటికాయ ఫ్రై, పప్పు, సాంబార్, ఆకుకూర పప్పు అలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తానండి. వాటిలోకి అయితే చాలా బాగుంటుంది కదండి అరటికాయ ఫ్రై. అందుకని మీరు ఎక్కువగా ఏ ఫ్రైలు చేసుకుంటారండి? తప్పకుండా కామెంట్ చేయండి నాకు. ఇప్పుడైతే అరటికాయ ఫ్రైలోకి మగ్గిపోయింది కాబట్టి కారం యాడ్ చేసుకుంటున్నామండి. కారం యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తీసి పక్కకు పెట్టేసుకుంటే ఫ్రై కంప్లీట్ అయిపోయినట్టే. ఇది వచ్చి నైట్ 7 PM అండి. నైట్ చపాతీ చేస్తానండి నేను ఎక్కువగా మా వారికి. మా వారు ఎక్కువగా నైట్ అన్నం తినరు, చపాతీయే తింటారు. అందుకనేసి తనకి చపాతీ చేస్తాను. ఒక 3 చపాతీ అలా చేసేస్తాను. కర్రీస్ అయితే మార్నింగ్ చేసిన కర్రీసే ఉన్నాయండి. అందుకని నేను కర్రీస్ అంటూ మళ్ళీ సపరేట్గా ఏం చేయలేదు. లేకపోతే ఖచ్చితంగా చేస్తాను. సపరేట్గా అయితే దానికోసం పర్టికులర్గా అయితే నేను ఏం కర్రీస్ చేయనండి. ఉండే కర్రీస్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని తినేస్తాము. మీరు ఎలా చేస్తారు? చపాతీ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఏదైనా కర్రీ చేసుకుంటారా? కామెంట్ చేయండి నాకు. చపాతీ అయితే చేస్తున్నానండి. అంతేనండి. ఈ రోజుటికైతే నా డే ఇలా అయ్యింది. మీ డే ఎలా అయిందో చెప్పండి.